మొత్తానికైతే మన 'నాని' గారు నటించిన 'సరిపోదా శనివారం' మూవీ అయితే చూడడం జరిగింది. మూవీ చూసాక నాకెలా అనిపించిందో పూర్తి రివ్యూ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ మూవీ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారి కోసం మాట్లాడుకోవాలి. అతను ఇంతవరకు చిత్రాలు మనం చూసుకుంటే 'మెంటల్ మధ్యలో' అలాగే 'బ్రోచేవారెవర్రా' అలాగే మన 'నాని' గారితో 'అంటే సుందరానికి' ఇలా 3 క్లాసిక్ సినిమాస్ అయితే తీశారనమాట. ఆ 3 కూడా అంత యాక్షన్ ఉండవు, క్లాస్‌గా ఉంటాయనమాట. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు మళ్ళా 'నాని' గారితోనే 'సరిపోదా శనివారం' సినిమా అయితే తీశారనమాట. నాకు సినిమా అయితే నచ్చింది ఫ్రెండ్స్. అంటే మరీ బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పను గానీ, నాకు సినిమా అయితే చూసినంత సేపు కూడా బాగుంది రైటింగ్. అంటే రైటింగు కొత్తగా ఉందనమాట. మన ఫస్ట్ హాఫ్ కూడా అలా స్లోగా ఉంటది తప్ప మనకెక్కడా బోర్ కొట్టదు. ప్రతి సీన్ కూడా ఎంగేజ్ చేసుకునే వెళ్తారు. స్టోరీని కొంచెం తీసుకొని వెళ్తారనమాట. ఎక్కడ కూడా బోర్ కొట్టలేదనమాట. ఫస్ట్ హాఫ్ అయితే సమానంగా ఉంది. మన ఎటొచ్చిన సెకండ్ హాఫ్ అనేది కొంచెం తక్కువైంది అనిపించింది నాకైతే. ఫస్ట్ హాఫ్ మీద పోల్చుకుంటే సెకండ్ హాఫ్ అయితే కొంచెం లైట్‌గా తగ్గిందని అయితే నాకైతే అనిపించింది అనమాట. కొంచెం స్లోగా ఉంది. ఫస్ట్ హాఫ్ ఉన్నంత ఎంగేజ్‌గా సెకండ్ హాఫ్ అయితే లేదు. కొంచెం స్లోగా వెళ్తుంది తప్ప మరీ అంత లేదనమాట. నాకైతే సినిమా అయితే పర్లేదు అనిపించింది. డైరెక్టర్ పరంగా అతనైతే 100% అయితే ఇచ్చారనమాట. సినిమా అయితే బాగుందనిపించింది నాకైతే పర్లేదు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలంటే మన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే చితక్కొట్టేసారనమాట. జేమ్స్ అయితే చాలా బాగుంది. ఈ సినిమాకి ఎవరైనా 100% ఇచ్చారంటే అది మన మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చనమాట. సాంగ్స్ కూడా బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక ఊపైతే వచ్చేసిందనమాట. అలా గూస్ బంప్స్ అయితే అలా చూస్తున్నంత సేపు కూడా నాకైతే చాలా బాగా వచ్చింది. ప్రతి సీన్‌కి కూడా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే 100% అయితే న్యాయం చేసింది అనిపించిందనమాట. అతని వర్క్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మనం 'నాని' గారి కోసం మాట్లాడుకోవాలి. 'నాని' గారు అయితే ఇరగదీశారని చెప్పుకోవచ్చనమాట. క్లాసు, మాసు 2 కలిపి అయితే చాలా బాగా చేశారనమాట. చాలా బాగుంది. నెక్స్ట్ అయితే మనం ఇంకా 'ఎస్.జె. సూర్య' గారి గురించి చెప్పుకోవాలి. ఏం చెప్పినా తక్కువే ఇతని కోసం. మాక్సిమం ఈ సినిమాకే 'ఎస్.జె. సూర్య' గారు ఉన్న వల్లే ఇంత క్రేజ్ వచ్చిందయితే నాకు అనిపించిందనమాట. అంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తదనమాట. ప్రతి సీన్ కూడా చాలా బాగా చేశారనమాట. విలన్ అంటే ఇలాగ ఉండాలి. అది చాలా బాగుంది. అతని పేరు దయ. కానీ సినిమాలో అయితే దయ లేకుండా అందరిని చితక్కొట్టేస్తుంటాడనమాట. చాలా బాగా చేశారు క్యారెక్టర్ అయితే. నాకు ఎక్స్‌పీరియన్స్‌గా చెప్పాలంటే మన 'నాని' గారు, మన 'సూర్య' గారు ఇద్దరు కలిసిన సీన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయనమాట. ఆ యాక్షన్ పరంగా అయితే చాలా బాగుందనమాట ఇద్దరు కూడా. అలాగే మన హీరోయిన్ 'ప్రియాంక' గారు కూడా అంత పెద్ద క్యారెక్టర్ కాదు. కానీ ఉన్నంతలో కూడా బానే చేశారు. అలాగే సినిమాలో ఇంకా చాలా మంది ఉన్నారు. 'సాయి కుమార్' గారు, అలాగే ఇంకా చాలామందయితే 'మురళీకృష్ణ' గారు అలా చాలామందయితే ఆర్టిస్టులు అయితే ఉన్నారనమాట. అందరూ కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే అందించారు. పర్లేదు అందరూ కూడా ఉన్నట్లయితే మంచి క్యారెక్టర్ అయితే 'అజయ్ ఘోష్' గారు కూడా ఉన్నారు. అంటే చాలామంది క్యారెక్టర్లు ఉన్నారు. పేర్లు అంతలా మనకు తెలియదు కాబట్టి ఉన్నంతలో అందరూ కూడా చాలా బాగా అయితే చేశారని నాకైతే అనిపించింది. మూవీ అయితే ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా అలా మనం ఒక మూవీ చూద్దామని ఎళ్తే నచ్చుతది. అలా కాకుండా మరీ ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఎళ్తే మీరైతే కొంచెం డల్ అవుతారని అనిపించింది నాకైతే. అంటే 100% సాటిస్ఫై అయితే చేయదు మూవీ అయితే. కొంచెం ఎక్కడో తగ్గుతుందన్న ఫీలింగ్‌తోనే మనం థియేటర్ నుంచి అయితే బయటకొస్తాం. ఓవరాల్‌గా చెప్పుకోవాలంటే ఈ మూవీ అయితే పర్వాలేదు చూడొచ్చు అని అయితే నాకైతే అనిపించిందనమాట. అంటే మరీ అంత బాగోలేని మూవీ కాదు. అలాగే మరీ అంత బ్లాక్ బస్టర్ మూవీ కాదు. ఒకసారి అయితే మూవీ అయితే ఎళ్ళిపోండి. చాలా బాగుంది. ఇది ఫ్రెండ్స్ 'సరిపోదా శనివారం' మూవీ రివ్యూ అయితే. మన ఛానల్‌లో ఎప్పుడు కూడా ఇలాగా మంచి రివ్యూస్‌తో మీ ముందుకొస్తాను. మన రివ్యూలో అచ్చ తెలుగులో అయితే మనం మాట్లాడుకుందాం అనమాట. నా రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాననమాట. మంచి రివ్యూస్ అయితే మనం వద్దాం. మీరు ఒకవేళ 'సరిపోదా శనివారం' మూవీ చూసారా? మీకు ఎలా అనిపించిందో కింద అయితే మా కామెంట్‌లో తెలపండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మూవీతో మళ్ళా అయితే మీ ముందుకొస్తాను. బాయ్.